ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అత్తయ్య గారు, నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఈ కాలుపైన సామాన్లు తీసుకురావడానికి మీరు మాటి మాటికి నన్ను ఎందుకు పంపిస్తున్నారు? మీకు తెలుసా, నేను ఫుల్ నైట్ పడుకోలేకపోయాను. రాత్రంతా భయంతో మంటలు మంటలు అంటానికి బదులుగా దివ్య పారిపో, దివ్య పారిపో ఇదే అరుస్తూ ఉండిపోయాను. మిస్ మెడోనా, ఈ పని నువ్వు చెయ్యకపోతే ఇంకెవరు చేస్తారు? వెళ్ళు, మిగిలిపోయిన కాలిపోయిన సామాన్లన్నీ ఇక్కడికి తీసుకురా. పాత సామాన్లన్నీ తీసేయి. అత్తయ్య గారు ప్లీజ్ మళ్ళీ నన్ను పంపించకండి. అరే కానీ ఏం పర్వాలేదు మేడం, మీరు దిగులు పెట్టుకోకండి. నేను వెళ్ళి అన్ని సామాన్లు తీసేస్తాను. థ్యాంక్ యూ అన్నా, నువ్వు చాలా మంచోడివి, చాలా మంచోడివి, చాలా మంచి అరే మనిషి. అతను వెళ్ళిపోయాడు. ఎక్కడికి? ఏట్లోకి. నువ్వు వెళ్ళు, ఏట్లోకా? కిచెన్ లోకి. ఈ రోజు వంట నువ్వే చెయ్యాలి. ఓ నో అత్తయ్య గారు, ఇప్పుడే కదా షాక్ నుంచి బయటపడ్డాను, మీరు నాకు మళ్ళీ షాక్ ఇస్తున్నారా? మిస్ మెడోనా, వెళ్తున్నాను. రాఘవ్ ప్లీజ్ పదండి, ఇక్కడ నుంచి అంతా కాలిపోతుంది. దుర్గమ్మ తల్లి, రాఘవ్ ప్రతి క్షణం తన గుండెల్లో మండుతున్న మంటలో కాలిపోతున్నారు. అండ్ ఆయన ఇందులో నుంచి బయటకు తీసుకురావాలనుకుంటున్నాను. ప్లీజ్ నువ్వే నాకు ఏదైనా దారి చూపించు. అమారేఖ, మొత్తం ఇల్లంతా హారతిచ్చాయి. అప్పుడే మన ఇంటికి తగిలిన దిష్టి మొత్తం పోతుంది. అన్నట్టు నేను గురుమాతతో కూడా మాట్లాడాను. ఆవిడ కూడా మనల్ని కలవడానికి వస్తున్నారు. అలాగే పిన్ని గారు. నరదిష్టి మొత్తం పోవాలి, ఇకపై అంతా మంచి జరగాలి. నరదిష్టి మొత్తం పోవాలి, ఇకపై అంతా మంచి జరగాలి. నరదిష్టి మొత్తం పోవాలి. సారీ, మీరు వెళ్ళండి. ఓకే మేడం, థ్యాంక్ యూ. దిష్టి మొత్తం పోవాలి. ఇదేంటి? ఇది రాఘవ్ ఇంకా ఉన్నతిల అమ్మగారి ఫోటో, కానీ ఇందులో ఆవిడ ముఖం అంతా కాలిపోయింది.
ఎలా తెలుస్తుంది రాఘవ్ వాళ్ళ అమ్మగారు ఎవరో? ఈ పిక్చర్ అయితే బాగా పాడైపోయింది, కానీ ఆవిడ వేసుకున్న లాకెట్ మాత్రం యాంటిక్ లా ఉంది. బహుశా ఈ లాకెట్ గురించి తెలుసుకోవటం మంచిదేమో, కానీ ఇది క్లియర్ గా లేదే. నేను ఫోటో తీసుకుంటాను, కానీ ఫోన్ ఎక్కడ ఉంది? రాఘవ్ ఫోన్, దీని పాస్వర్డ్ ఏంటి? ఉన్నతి బర్త్ డేట్ ఓపెన్ అయింది. ఏంటి? ఏం లేదు. ఇప్పుడు ఈ లాకెట్ నన్ను రాఘవ్ వాళ్ళ అమ్మగారి దగ్గరికి చేరుస్తుంది. నువ్వు నా ఫోన్ ఏమైనా చూసావా? లేదే, లేదు, నేనేం చూడలేదు. మీ ఫోన్ నేనెందుకు చూస్తాను? ఎక్కడి నుంచో ఈ సౌండ్ వస్తుంది. ఇదిగో ఇగో ఇక్కడి నుంచి వస్తుంది. మీ ఫోన్ మీకన్నా స్మార్ట్ అనుకుంటా. మీతో దాగుడు ముత్తలాడుతున్నట్టుంది. నా ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? లేదు, నా దగ్గర ఏమీ లేదే. అయినా నేను మీ ఫోన్ ఎందుకు యూజ్ చేస్తాను? అండ్ ఒకవేళ యూజ్ చేయాలి అనుకున్నా సరే నన్ను ఎవ్వరూ ఆపలేరు, ఎందుకంటే మీ భార్యని కదా. కనీసం డాక్యుమెంట్స్ వరకు భార్యనేగా. సో మీ ఫోన్ మీద, మీ వస్తువులు అన్నింటి మీద నాకు హక్కు ఉంది. ప్రపంచంలో చాలా మంది భర్తల భార్యలకి స్వయంగా ఫోన్ ఇచ్చి యూజ్ చేసుకోమంటారు, కానీ నాకేమీ యూజ్ చేయాలని లేదులేండి. తీసుకోండి. ఇదంతా నీ ఏన్షియంట్ ఫోన్ వల్లే జరుగుతోంది. కొత్త ఫోన్ కొనుక్కో. కొనుక్కునేంత స్తోమత వచ్చినప్పుడు కొనుక్కుంటాలేండి.